హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో లవ్ గర్ల్స్. ఇప్పుడైతే మేము ఎగ్ బిర్యానీ చేయబోతున్నాం. ఎగ్ బిర్యానీ ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఎగ్స్కి ఇప్పుడైతే ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడైతే బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బౌల్లోకి తీసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కానీ వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడైతే ఘాటు పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడైతే రైస్ 70% ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే రైస్లో హోల్ గరం మసాలాస్ వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం పుదీనా వేసుకోవాలి. వేరే గిన్నెలో ఎగ్ బిర్యానీ కోసం పోపు వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. హోల్ గరం మసాలాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయ్యాయి. నేను ఒక టమాటా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పుదీనా గిట్ట వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి. సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్ పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అన్నిటికి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ని ఇప్పుడు మనం చేసుకున్న దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. వేయించిన జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ పెట్టుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకోవాలి. ఇప్పుడైతే నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes ఉడకనిచ్చుకోవాలి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
వేడి వేడి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది మమ్మీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.